హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా టేస్టీగా ఒక మంచి రెసిపీని చేసుకుందామా? ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు పర్ఫెక్ట్ ద బెస్ట్ స్నాక్ అని కూడా చెప్పవచ్చు. పిల్లలైతే ఖచ్చితంగా వదలకుండా తినేస్తారు. ఈ పొటాటో బైట్స్కి పైనంతా చాలా క్రిస్పీగాను లోపలంతా చాలా సాఫ్ట్గాను ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 2 పెద్ద సైజులో ఉన్న బంగాళదుంపని తీసుకుంటున్నానండి. ఈ బంగాళదుంపల్ని ఒకసారి బాగా కడిగి పీలర్తో పొటాటో పైన ఉన్న తోలుని మొత్తం తీసేయండి. దాని తర్వాత వీటిని కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. అలా కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత ఇలా బంగాళదుంపల్ని ఒక గిన్నెలోనికి తీసుకొని వీటిని చేతితో బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ బంగాళదుంప కొంచెం వేడిగా ఉందండి. మీరు మాత్రాన చేసేటప్పుడు మాత్రం పూర్తిగా చల్లగా అయిన తర్వాతనే స్మాష్ చేయండి. ఇలా చేతితో స్మాష్ చేయడం కుదరకపోతే స్మాషర్ సహాయంతో పూర్తిగా మెత్తగా వచ్చేంత వరకు నలుపుకోండి. ఇప్పుడు చూడండి, బంగాళదుంపల్ని ఇలా పూర్తిగా స్మాష్ చేసిన తర్వాత వీటిని చేతితో మరొకసారి నలపండి. అంటే బంగాళదుంపలు ఉండలుగా లేకుండా చపాతీ ఉండ చేసుకుంటాం కదా, ఆ విధంగా పిండిగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దామండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల మైదా. మీరు ఇక్కడ మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్య పిండి, 1 టేబుల్ స్పూన్ చక్కెర, రుచికి తగినంత ఉప్పు. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. మీరు ఇక్కడ బేకింగ్ పౌడర్ వేస్తేనే పొటాటో బైట్స్ పూరిల్లా పొంగుతుంది కనుక మీరు ఇక్కడ బేకింగ్ పౌడర్ స్కిప్ చేయకుండా వేయండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకున్నాక వీటిని చేతితో కలుపుకుంటూ చపాతీ పిండిలా వచ్చేంత వరకు మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మీకు ఇక్కడ పిండి డ్రైగా ఉంది అంటే మాత్రం కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ, అంటే నీళ్ళని కొంచెంగా చల్లుకుంటూ కలుపుకోండి. ఇలా కొంచెం పిండిని తీసుకొని రౌండ్ షేప్ గాను లేదా సిలిండర్ షేప్ గాను వస్తే మాత్రాన పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఇలా పిండిని పట్టుకుంటే మన చేతి వేలికి అతుక్కోకుండా ఉండాలి. దాని తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ పిండి అయినా లేదా బియ్యం పిండినైనా చల్లుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండి ఉండని ఇలా 2 భాగాలుగా డివైడ్ చేసి వీటిని లైట్గా రోల్ చేసుకుంటూ సిలిండర్ షేప్లోనికి ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా రోల్ చేసుకున్నాక అటు ఇటు ఎడ్జెస్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు కత్తిని తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ గమనించారంటే ఈ పిండిని రోల్ చేసుకున్నాం కదా, అది మరీ లావుగా ఉండకూడదు, అలా అని కూడా సన్నగా ఉండకూడదు. ఈ విధంగా మీడియం సైజులో ఉన్నట్లుగా రోల్ చేసుకోండి. చూడండి, ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఒక పీస్ తీసుకొని చూస్తే మాత్రాన మీకు పొటాటో బైట్స్ మందం అనేది మీకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా ఫోర్క్ సహాయంతో ఈ విధంగా నెమ్మదిగా ప్రెస్ చేయండి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే జస్ట్ షేప్ కోసం మాత్రమేనండి. లేదా మీకు నచ్చిన ఏ షేప్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. రౌండ్గా చేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పిల్లలకి నచ్చే విధంగా ఇలా ఫోర్క్తో లైట్గా ప్రెస్ చేస్తున్నానండి. ఇలా ఈ విధంగా అన్ని పొటాటో బైట్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన పొటాటో బైట్స్ అంతటిని ఒక ప్లేట్లోనికి తీసుకుందాం. దాని తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేయండి. మొదటిగా ఇలా చిన్న పిండి ఉండని వేసి నూనె కాగిందా లేదా అనేది చెక్ చేద్దాం. నూనె బాగా కాగింది అని అనుకుంటే మాత్రాన మనం ముందుగా ప్రిపేర్ చేసిన పొటాటో బైట్స్ని నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుందాం.
ఇలా అన్ని వేసుకున్నాక జల్లెడి గరిటెతో అప్పుడే తిప్పకుండా ఒక 20 సెకండ్స్ వరకు అలాగే ఉంచేసేయండి. ఒక 20 సెకండ్స్ అయిన తర్వాతనే ఇలా మరొక వైపుకి తిప్పుకోండి. మరొక మాట అండి, ఇలా నూనెలో వేయగానే పొటాటో బైట్స్ అంతా కూడా పూరిల్లా పొంగుతాయి. అలాగే వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లేదా హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకుందాం. అలాగే ఇవన్నీ తీసిన తర్వాత సెకండ్ బ్యాచ్ ని కూడా వేసి ఇలా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా తినాలనిపించే పొటాటో బైట్స్ రెడీ. పైన లేయర్ అంతా కరకరలాడుతూ లోపలంతా కూడా చాలా సాఫ్ట్ గానే ఉంటుంది. సాయంత్రం వేళ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ టిప్స్ తో కనుక మీరు చేసినట్లయితే పొటాటో బైట్స్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై.